సంఘటనలు వందనాలు. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు అయిందండి. మేము ఆంధ్ర వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు సమస్యలు దేవుడు మమ్మల్ని ఎంతగానో లేవనెత్తారు. నాకు ఏ సమస్య వచ్చినా నేను అక్కడికి ఫోన్ చేసేదాన్ని. అక్క నాకు ఇలా ఉంది, ఏదైనా కళ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే అంటే అక్క నాకు భయపడతా ఏం కాదు, నేను ప్రార్థన చేసి చెప్తాను అనేసి ప్రార్థన చేసి నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏం కాదు నా పక్కకి ఇది అంత గుర్తు తగ్గిపోయింది అని నాకు ధైర్యం చెప్పేవారండి. అక్క ప్రార్థన వల్ల నేను చాలా ధైర్యంగా ఏదైనా అక్కడ ఉన్నా కూడా అక్క నాకు ఎంతగానో ప్రార్థన చేసేవారు. అలాగే మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చేసామంటే 3 నెలలు అయింది. వచ్చిన దాని నుంచి మాకు ఏ డ్యూటీ లేదు, చాలా ఇబ్బంది పడిపోయేవాడు. ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయాము. కానీ దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారండి. డ్యూటీ కోసం ఎంతగానో మేము ఎదిగేడినా చాలా ఇబ్బంది పడ్డాము. అక్క ప్రతి వారం నేను ఇక్కడికి వచ్చి 3 నెలల్లో ఒక్క వారం కూడా అక్క వదలకుండా ప్రేయర్ చేశానండి. అక్క ప్రేయర్ వల్ల నేను డ్యూటీ చేసుకుంటున్నాను, చేసుకుని శక్తిని సంబంధించిన దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఆస్తమా ఉంది. అసలు ఇంటి పని కూడా నేను చేసుకునే శక్తి నాకు లేదండి. నేను హైదరాబాద్ వెళ్తే ఏం చేయాలి, నేను ఒక్క సంపాదన మీద పిల్లల్ని చదివించుకోవాలి, రెంట్ కట్టాలి, ఏం చేయాలి తండ్రి, నేను ఏం చేయాలనేసి మేము చాలా బాధపడ్డాను. కానీ దేవుడు నాకు ఎంత ఓపిక ఇచ్చాడంటే నేను మాటల్లో చెప్పలేను. అది అక్క ప్రార్థన, అక్క నా పరిస్థితి లాగా నేను నీరసం వచ్చేస్తే నేను డ్యూటీ చేసుకోలేను అంటే ఏం కాదు, నీకు ఆ నీరసం కూడా ఉండదు, దేవుడు నీకు స్వస్థపరచుకుని డ్యూటీ చేసుకుంటామని నాకు చాలా ధైర్యం చెప్పారండి. అలాగే మేము ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా రోజు మాకు ఆహారం దొరుకుతుందంటే నా పుట్టింటి వాళ్ళు కూడా నాకు చాలా సహాయం చేశారండి. నా పుట్టింటి వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారు. అవసరమైతే మళ్ళీ ఉద్యోగం ఎక్కించి కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేరు. కనీసం మీరు ఎలా ఉన్నారని కూడా మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు లేరండి. ఒకరు హైదరాబాద్లో ఉంటారు, కానీ ఒకసారి ఇంటికి రా ఎలా ఉన్నారు ఏం తింటున్నారని కూడా మమ్మల్ని వాళ్ళు ఎవరు అడగలేదండి. కానీ నా పుట్టింటి వాళ్ళు ఎవరు నన్ను వదలలేదు. మా అన్నయ్య అయితే ఏంటి, మా ధనలక్ష్మి అయితే ఏంటి, అందరు నాకు చాలా సాయం చేశారు. అలా అక్క ప్రార్థనలో నన్ను ఎంతగానో ఆదరించారు, చాలా ధైర్యంగా నన్ను నిలబెట్టారు. నా భర్తకి CVR లో జాబ్ దొరికిందండి. సాధితోకపోతే దేవుడే పెంచుతారని నమ్మకంతో ఉన్నారు. కానీ కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. ఆ ఇబ్బంది కూడా దేవుడే తొలగిస్తారని అది నమ్ముచున్నాను. అలాగే డ్యూటీ చేసుకునే శక్తిని నాకు ఇచ్చాడు. అదంతా అక్క ప్రార్థన వల్లే. అక్క ఎక్కడున్నా సరే నేను ఎంతగానో బలంగా నిలబెట్టారంటే దేవుడు కృప ఎంత కృప ఇచ్చారండి. అలాగే నేను ఒకటే ఎప్పుడు అడిగేదాన్ని, తండ్రి నా కుటుంబం అంతా సన్నిధిలో ఉండాలి, నాకు ఆస్తులు అంతస్తులు కాదు, నా కుటుంబం సన్నిధిలో ఉండాలని ఎంతగానో నేను ఎప్పుడు ప్రేయర్ చేసిన అక్క కూడా అదే ప్రేయర్ చేసేవారు. అలాగే నా భర్త కూడా చాలా మారారండి. ఆయన సంఘానికి వెళ్తున్నారు. ఈరోజు డ్యూటీ దొరికింది, సంఘానికి వెళ్ళడానికి ఉండదని బాధపడితే వాళ్ళు ఏ నిమిత్తం అయితే మరి సెకండ్ షిఫ్ట్ వేశారో తెలియదు, ఆయన సెకండ్ షిఫ్ట్ వేశారు. నేనైతే నేను మొదటి క్యారేజ్ పట్టుకునే మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చూసుకుని డ్యూటీకి వెళ్ళిపోతానని మార్నింగ్ వెళ్ళిపోయారండి. ఆయన కూడా ఇక్కడ వచ్చిన కానీ ఒక్కరోజు కూడా ఆయన మందిరానికి మానకుండా వెళ్తున్నారండి. అలాగే నా బిడ్డలు కూడా మందిరంలో వాడబడుతున్నాడు. ఇచ్చిన దేవుడు కుటుంబం బట్టి వందనాలు. ఎందుకంటే ఊర్లో ఉంటే బిడ్డలు అసలు ఒక్క రోజు కూడా మందిరానికి వెళ్ళేవారు కాదు, ఆటలకు వెళ్ళిపోయేవారు, రమ్మన్నా కూడా వచ్చేవారు కాదండి. అలాంటి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మా చెల్లెంటి మా చిన్న బాబు ఏంటి మందిరంలో వాడబడుతున్నారండి. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి చాలా వందనాలు. ఆ ప్రార్థన చేసిన అక్కకు వందనాలండి. రుణం నేను తీర్చుకోలేను, అది మాటలో చెప్పలేను. నన్ను ఎంతగానో 2 నిమిషాలు బలపరిచి అక్కడ ఇలా నిలబెట్టారంటే దేవుడు ప్రార్థన, అక్క చేసిన ప్రార్థన దేవుడు కృప అండి. ఈ చిన్న సాక్షి దేవుడి వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మా పాప గురించి మీకు అంతా తెలుసు. కానీ పాపతో ఈ సంవత్సరం అంతా మేము ఎంతో వేదన పడ్డామండి. కన్నీళ్ళతో గడిపామండి. మేము ఎప్పుడు ఫోన్ చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. పాపకైతే మేము వెళ్ళకొద్దామనుకున్నామండి. 3వ సంవత్సరం పుట్టినరోజు అవగానే ఒక నెలకి లైటింగ్లా వచ్చింది. ఫస్ట్ నా కొడుకు బాగలేదని ఇక్కడికి వచ్చారండి. నా కొడుకు పాపం తీసుకుని ఇక్కడ అందరికీ జ్వరాలు వచ్చేస్తే బాబుకేమో టైఫాయిడ్ వచ్చి కీళ్ళవాపం వచ్చేసిందండి. భయపడి తీసుకెళ్ళిపోయాడు. ఊరు నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక తగ్గలేదండి. 2 నెలలు బాల్ అట్టుకుని నడిచాడంటే మా బాబు. ఇది ఒక వ్యాపారం కూడా పోయిందండి. చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు అక్కడ. ఆ వ్యాపారం కూడా పోయింది. ఇంకా ఇక్కడికి వచ్చేసారండి. ఇక్కడ అంటే వచ్చారండి వారం రోజులకి. ఇక్కడ వస్తాను వారం రోజులకి పాపకి లైటింగ్ లాగా వచ్చిందండి కంట్లో. అది భయపడి ఇంకా తొందరగా అభ్యాసాలండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారండి. అత్తాపూర్లో చూపిద్దాం చూపిస్తే బాబు పేర్చినట్టు చెప్పారండి మాకు. ఒకసారి
సీరియస్ కేసు, మీరు పాడుకోలేదు, పాప వెంటనే ఎంపీఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి, అక్కడ టెక్స్ట్ చేయించాలమ్మా, లేకపోతే పాప చాలా డేంజర్ కేసులో ఉందని చెప్పారండి. ఇంకేడ్చుకుంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు, పాపని వెంటనే టెక్స్ట్ అన్నీ చేయాలని చెప్పారండి. వెంటనే టెక్స్ట్లు అన్నీ చేయించామండి. అన్నీ ఒక వారంలోనే పాపకి టెక్స్ట్లు అన్నీ చేసి కళ్ళు తీయకపోతే పాప మీకు దక్కదని చెప్పారండి. ఆడపిల్ల కళ్ళు లేకపోతే ఎలా ఉంటుందని చాలా భయపడ్డామండి మేము. డాక్టర్లు ఒకటే చెప్పారండి, మీరు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చూడమ్మా, మీకు కళ్ళు కావాలా బిడ్డ కావాలని అడిగారు. దానికి నా కొడుకు కూడా ఒప్పుకొని బాధగా కాళ్ళనే తిప్పుకొని పాపకు ఆపరేషన్ చేయించామండి. ఈ సంవత్సరం కూడా టెక్స్ వైద్యం జరిగిందండి. 4 నెలలు కీవర్ ఎక్కిందండి. నెలకి 15 రోజులకి 2 రోజులు అక్కడే ఉండేవాడు అండి. అక్కడే ఉండి పాపకి టెక్స్ట్లన్నీ చేయించి వైద్యం జరిపించామండి. అలా 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ తీసారండి. టెక్స్ట్ చేసి మళ్ళీ 3 నెలలకి రమ్మన్నారు. 3 నెలలకి వెళ్ళామండి. 3 నెలలకి వెళ్తే మన నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. పాపకి ఇంకా కీవ అవసరం లేదు, పాప బాగానే ఉంటుంది. కాదు చిన్న పాప కదా గాజు పని పెట్టారండి. చిన్న పాప కదా టెక్స్ట్ చెయ్యాలి, 3 నెలలకు ఒకసారి తీసుకురమ్మన్నారండి. తీసుకెళ్తున్నాము. పాస్టమ్ గారు ఎంతగానో ప్రార్థన చేసివ్వరండి. పాప ఇక్కడ రాకపోతే మాకు దక్కేది కాదు. ఆ దేవుడి కృప వల్ల సంఘం అంతా ప్రార్థన. మా పాప వ్యాధి బయటపడిందండి. ఇక్కడికి రాగానే అక్కడ ఎంత చూపించినా పడి వరకు అని ఏం చెప్పలేదు. నా కంటిలో కూడా కంటి నరాల వాపసు నేను చెప్పారండి. ఆంధ్రాలో 3 ఇంజక్షన్లు పడతాయేమో నీకు అన్నారు. నిలబడి చేయించుకోవాలి, లేదా కడిపోతాయి నీకు అని చెప్పారండి. పాప పరిస్థితిలో ఉన్నా ఒకసారి నన్ను తీసుకెళ్ళి కూడా ఒకసారి పాపను తీసుకెళ్ళి కూడా అలా తిరిగివ్వడండి. మా బాబు డ్యూటీ లేదు, ఎలా పడ్డామో దేవుడికి తెలుసండి. అలాగే తిప్పుతుండగా రూమ్ మారేమండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారండి. రూమ్ మారేక దేవుడు నరేశ్వర రూపంలో మాకు ఈనాడు ఆఫీస్లో మా బాబుకి ట్రైనింగ్కి డ్యూటీ దొరికిందండి. మా కోడలు కూడా ఆ ఎంపీఎస్ఎల్ హాస్పిటల్లో చిన్న జాబ్ ఇస్తాము, చదువుకున్నావు కదా, నువ్వు పాప కోసం ఇంట్లో ఉండాలి అని చెప్పారండి. పాప వైద్యులు అంత డబ్బులు వేయండి. మా కోట జాయిన్ అయ్యాక కళ్ళు పెట్టి కాడ నుంచి వాళ్ళు పిచ్చి తీసుకుంటలేదండి. వైద్యం చేస్తున్నారు కానీ ఫ్రీగానే జరుగుతుంది. నాకు కూడా ఫ్రీగానే చేశారండి. 3 ఇంజక్షన్లు చేశారు. 3 నెలలు 3.5 కానీ నాకు టెన్షన్ వల్ల షుగర్ ఎక్కువ అయిపోతుంది. నాకు కరెక్ట్గా ఇంజక్షన్ పడలేదండి. 4 నెలలకి 3 ఇంజక్షన్లు అయినాయండి. మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ చేసి 2 నెలలకి ఇచ్చారండి. 2 నెలలు టెక్స్ట్ చేసిన తర్వాత ఎలాగో చూసి టెక్స్ట్ చేసిన తర్వాత ఏదైతే చెప్తామా, ఇంకా నీకు వాపు తగ్గలేదు, సగం వరకు తగ్గింది, ఇంకా సగం వాపు ఉంది, కండిషన్ ఇంకా తక్కువగానే కనపడుతుంది నీకు, మళ్ళీ 2 నెలలు అయ్యాక టెక్స్ట్ చేస్తాము, టెక్స్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాము ఏమైంది అన్నారండి. వచ్చే నెల 10వ తారీఖుకి వెళ్ళాలి. అలాగే మా మనవరానికి కూడా చిన్న జాబ్ వచ్చిందండి ఇక్కడ మాదాపూర్లో. అందరికీ దూరం అయిపోయిందండి. మా పాపకి బాబు మా కోడలికి జాబ్ దూరాలు అయిపోయినాయి. నైట్ 9:30 10 కూడా అయిపోతుందండి వచ్చినండి. మేమందరం సిటీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వచ్చి సేవాకాలం అయింది. నాకు ఇక్కడే అలవాటు అయిపోయింది. ఊరు వెళ్ళిపోదామంటే మా పరిస్థితి మళ్ళీ ఎలా మారింది. అది ఎప్పుడైతామో తెలుగు రూమ్ చూసుకుంటున్నాము. ఈ పాస్టర్ గారిని ఈ సంఘాన్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. చిన్న సమస్య దేవుడు ఏ చిన్న సమస్య వచ్చినా పాస్టర్ గారిని ఫోన్ చేసి వాళ్ళు ప్రార్థన చేయమని ఆదివారం అయితే చర్చి వచ్చిపోరు. ఇలాంటి సంఘాన్ని పాస్టర్ గారిని ఎవరు వదులుకోవద్దు. నాకు రాత్రి నుంచి నిద్ర పడలేదు. అక్కడ రూమ్ దొరికి వెళ్ళిపోవాలని చిన్న సమస్య దేవుడి మంచి దగ్గర దేవుడికే తెలుసండి. ఎదిగే కొన్ని దాని పని గురించి తెలుపుతుంది. ఇప్పుడంటే తెలియదు కాబట్టి ఎలా అనుకుంటాను. దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకంటే కొన్ని ఉపయోగపడుతుంది. మాకు ఎలా గడుపుకుంటున్నామని రోజులు గడుపుకుంటున్నామని మేము ఇప్పుడైతే సమస్య ఇంట్లో సమస్య కానీ వ్యాధి ఇంకా పూర్తిగా నైపోలేదు. మాకు ఆ దేవుడి కృప మా మీద ఉండాలని సంఘం అంతా ప్రార్థన చేయండి. మాకు మంచి రూమ్ దొరకాలి, అక్కడ ఇరుగు పొరుగు కూడా మంచి చోటు ఉండాలి. ఆ దేవుడు కోరుకుంటున్నానండి. మా దండస్లో వాళ్ళ అమ్మగారికి ఆంధ్రాలో ఉండేదండి. నేను ఇక్కడ కొంచెం తేడాగానే ఉండేది. షుగర్ వలన ఏదో ఆయుర్వేదం మందు వాడితే డాక్టర్లు అన్నం పెట్టొద్దని అన్నారండి. 1 నెల అన్నం పెట్టుకుందానే ఉన్నారు. తను బాగా
పడిపోయింది. ఇది ఊరు తీసుకెళ్తే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని ఊరు తీసుకెళ్ళారు. మొన్న రాత్రి అయితే చాలా సీరియస్ అయింది. అది నేను హస్బెండ్ ఫోన్ చేస్తే కొంచెం తేడాగా మాట్లాడింది. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంటే ఏమీ లేదు అని అంది. నేను అన్నాను ఏం టెన్షన్ పెట్టుకోకు, దాని రెస్ట్ వస్తుంది తీసుకొస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నేను చర్చకు కూడా వద్దు కానీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే నీకు బాగుంటది అని అంటే నేను రాగలిగిన ఏంటి ఇంకా నేనేమీ వచ్చేలాగా ఏమీ లేను, 2 అడుగులు వేసినప్పటికీ నేను పడిపోతున్నాను, నేను రాలేను అంది. ఏం కాదు నువ్వు తిను, దేవుడే నీకు తగ్గిస్తాడు, నువ్వు వద్దు కానీ అని అన్నాను. అంటే సావన్నాడు. నైట్ అయితే బాగా సీరియస్ గా ఉందంటండి. శైలాన్ని పెట్టారు. అక్కడ ఓ డాక్టర్ గారికి చూపించారంట. ఆయన చూసి అక్కడ చెప్పాలి కదండి ఆ డాక్టర్ అయినా, ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాడంట. బ్రెయిన్ సోప్ వచ్చేలా ఉంది, షుగర్ ఎక్కువైంది, బీపీ కూడా ఎక్కువైంది అని వాళ్ళ అబ్బాయితో చెప్తుంది. వాళ్ళ అబ్బాయి మరి భయపడతాడు అనుకున్నారు, ఏమనుకున్నారు, అయితే చెప్పలేదంట. చెప్పింది అని చెప్పి ఇంకా కొడుకుని పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరో రామని అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నానని 2 మాటలు చెప్పి ఇంకా మాట లేదని కోమలోకి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు బయట పెట్టేశారు. బయట పెట్టి అందరికి ఫోన్ చేశారు. మాకు 12 అయింది, ఫోన్ వచ్చింది. ఏంటి ఇలా అయింది అంటే నేను మాకే కాదు మళ్ళీ మా అక్కలు కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళకు మాకు ఫోన్ చేస్తారని వాళ్ళు అంటున్నారు. మా ఆడపడుచు వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, అందరికీ ఫోన్ చేస్తారన్నారు. అంటే ఒక అతనికి నేను ఫోన్ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నోటంలో అయితే బ్లడ్ వచ్చేస్తుంది, మాట అయితే మాట్లాడలేదు అని అన్నారు. అయితే అందరూ కూడా చచ్చిపోయిందని అంటున్నారు. అయితే మీరు బయట పెట్టారంటే బ్లడ్ అవుతుందంటే చచ్చిపోయిందేమో అనుకోలేదు. నేనైతే చాలా బాధపడుతున్నాను. సరేలే ఎందుకైనా మంచిదని మళ్ళా మా అక్క అబ్బాయిగా ఫోన్ చేస్తే లేదు కొంచెం ప్రాణం ఉన్నది అన్నాడు. ఏంటి కొంచెం ప్రాణం ఉంటే ఇంటి దగ్గరే పెట్టారు, మీరు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆశీస్సులను పెడతారు కదా అని మీరు ఇంటికి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే ఎప్పుడు ఉంటారు కదా డాక్టర్లే ఉంటారు అక్కడ అంటే వాళ్ళు 4 గంటలు తీసుకెళ్లారేమో, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నంబర్కి తీసుకెళ్తే వాళ్ళు ఆశీస్సులు పెట్టారు. పెట్టి కొంచెం బాగానే ఉంది అని ఉంది. మా 4 లక్షల వాళ్ళు తెల్లారినప్పటికి వెళ్ళిపోయారు. అది కొంచెం కొంచెం గుర్తు కట్టినట్టు ఒక్కొక్క మాట గుర్తు కట్టి ఒక్కొక్క మాట ఏమేమో మాట్లాడినంత. సరేలే దేవా నీవే ఉన్నావు తండ్రి, ఏంటి నాయన ఈ పండుగ అయితే దగ్గరకు వస్తుంది. పండుగలో ఎంతో మంది సువార్త అందించేది మదర్లు ఎన్నో క్యాలెండర్లు ఈ చర్చకే కాదు మేడ్చల్లో కూడా ఎన్నో చర్చలకు ఇచ్చేది. ఆ బిడ్డను మీరు నిలబెట్టండి. తల్లి బిడ్డను ఎంతగానో బాధపడుతుంది తల్లి, లేకపోతే తనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. తల్లి కోసం తను బ్రతుకుతుందంటే అంటే ఎవరు వాళ్ళే చూసుకుంటారు, తను చూసి వాళ్ళు ఎవరుంటారో తల్లే కదా, తల్లే ఆధారమని దేవుడికి ఎంతగానో ప్రార్థన చేసింది. ఇలా కొంచెం ప్రాణం ఉన్నదనిపించే మా తండ్రి నేను మాకు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి చనిపోయే లాజరు మీరు 3 రోజుల్లో మీరు లేపారు, అలాగే మా ఎక్కడ కూడా మీరే లేపండి, మీరు నిలబెట్టండి. కొంచెం ప్రాణం ఉన్నదని ఆ ప్రాణాన్ని మీరు నిలబెట్టండి. దేవుడిని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాండి. తెల్లారి 12 అయినప్పటికీ కొంచెం మనసు గుర్తుపెడుతుందన్నారు. పాస్టర్ గారికి నేను చెప్పాను, అయ్యో నాకు తెలియదమ్మంటే ఇలా మా తలస్మల కంగారుగా ఉంది వెళ్ళిపోయిందని అంటే అయితే నేను ప్రార్థన చేస్తానని అన్నారు. సరే 7 గంటలు పోయినట్టు మళ్ళీ పాస్టర్ గారు కూడా నేను ఫోన్ చేశాను. అంతా చీకట్లుగా ఉన్నాయిరా, ఏది కాదు దేవుడే లేవెత్తుతాడు, నేను ప్రార్థనలోనే ఉంటాను ఈ రోజంతా అన్నదండి. ప్రార్థన చేస్తానంది. మళ్ళా నేను ఫోన్ చేస్తే కొంచెం కొంచెం రికార్డ్ అవుతుందమ్మా ఏం కాదన్నారు. మా దాని మళ్ళా ఫోన్ చేసి పాస్టర్ గారి మాట్లాడింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ ఫోన్ అయితే చెవి దగ్గర పెట్టిందంటండి. మాటది ప్రార్థన ఉన్నదంట, పాస్టర్ గారు అంత చూస్తుందంటండి. అయితే ఎవరమ్మా అంటే తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా అని అంది. సరే బాగానే గుర్తు కడుతున్నాను. తర్వాత మళ్ళీ నేను కూడా మాట్లాడాను. ఫోన్ చెవి దగ్గర పెడతాక దేవుని మర్చిపోకు, దేవుడిని లేవనెత్తాడు. ఎల్లెప్పుడు కూడా దేవుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతికిన తర్వాత నేను సంగీతాన్ని నువ్వు సాక్షిగా పెట్టుకుంటావని దేవుడిని అడుగు. దేవుడిని ఎప్పుడు ప్రార్థన చేసుకోకండి. ఏమంటుంది అంటే నువ్వు చెప్పి అని వింటుంది అని మా ధనలక్ష్మి అన్నది. ఇప్పుడు మళ్ళీ కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్లారండి. కొంచెం ఇడ్లీ అయి తింటుందంట. రాత్రి అయితే లేచి తనే లేచి ఇలా 2 అడుగులు వేసిందంటండి. దేవుడు ఎంతగానో మేలు చేశాడు. ఆ ప్రాణాన్ని
తెచ్చుకున్నాం. ఈ సంఘం అంతా ప్రార్థన చేయాలి. తల్లి సన్నిధానంలో వచ్చి సాక్షి చెప్పాలని మన సంఘం అంతా ప్రార్థన చేసుకున్నాం. నేను చాలా భయపడుతున్నాను. నా శరీర బాధ్యతలు చాలా ఒకటి కాదు 7 అవుతాను కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు. 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాను. నిజంగా ఎంతో బాధపడినా కేసు కూడా వచ్చేసింది. ఏం టెస్టులు ఏంటి అన్ని టెస్టులు చేయించేసాను. ఫస్ట్ గారికి చెప్పి నేను మన రాజకీయాలు ఎలా ఉంటున్నా కానీ మరి టెస్టులు అన్ని చేయించాను. నేను ఒకటి అనుకుంటాను శుక్రవారం ప్రార్థనలో కానీ చాలా కష్టపడ్డానేమో. అన్ని టెస్టులు చేయించాను. షుగర్ నీరు టెస్ట్ చేయించాను. అన్ని జ్ఞాపకం వచ్చింది. ముఖ్యంగా షుగర్ ఉందేమో అని బాధపడ్డానండి. మరి దేవుడు ఏ షుగర్ టెస్టులు లేదని నా బలహీనతలను బట్టి నేను టెస్టులు చేయించుకున్నాను. మరి శుక్రవారం ప్రార్థనలో నేను ఎంతో శక్తిని పొందుకుంటానండి. ఎలాగైతే ప్రార్థిస్తానో అలాగే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నిజంగా ఈ సన్నిధిలో ఎంతో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. చాలా బలంతో శక్తితో ఉన్నాను. ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే షుగర్ లేదు అని రిపోర్ట్ వచ్చింది. అది నాకు సంతోషం అండి. దేవుడు అనుకుంటున్నాను. వందనాలు కూడించిన మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయి మెడ్డి గారికి చాలా సీరియస్ అయిందండి. 3 చిన్నపిల్లలు ఉన్నారు. కానీ ముందు ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే లేదు లాభం లేదు తీసుకెళ్ళిపోవాలని చెప్పారండి. వెంటనే నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా ఉందండి పరిస్థితి అని చెప్పన్నానండి. అంటే భయపడకమ్మా బాగుంటుంది ఏంటి ఏడక్కర్లేదు. మా అమ్మాయి కూడా ఏడుతా మా అమ్మాయి కూడా ఫోన్ చేశారండి. నాకు ఇంకా భయం వేసి ఏం చేయలేదు, అర్థం కాలేదు. ఇంకా పాస్టర్ ఇలా వెళ్దామని చెప్పాను. లాభం లేదమ్మా వేరే ఆసుపత్రిలో జాయిన్ చేయండి. అక్కడే ఆంధ్ర ఆసుపత్రి అంటండి. ఒక్క రోజుకి 12,000 ఫీజు అంటే రూమ్ అది. అందులో జాయిన్ చేసుకున్నాను. ఇప్పటికి 4 లక్షలు అన్నీ అంటండి. ఇంకా కొంచెం తగ్గింది దేవుడి దైవం. అమ్మగారు పేదల వల్ల లేచి కొంచెం కోలుకున్నాడండి. ఈ సంఘం అంతా ఇంకా పేదం చేయమని కోలుకుని ఇంటికి రావాలని కోరుచున్నానండి. ఈ సంఘం కూడా పేదం చేయమని అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు నియమించుగా చేసుకున్నామంటే అప్పుడు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నామండి. అప్పుడు మాకైతే హాస్పిటల్ తెలియదు. పోయిన శుక్రవారం అయితే ఇద్దరు కరెంటు శుక్రవారం చేస్తారండి. కరెంటు ఇంకా అలాగే వెళ్ళామంటే ఇద్దరును వెళ్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇంకా అన్నారు జాయిన్ అవ్వాలి, ఆపరేషన్ చేయాలన్నారండి. సరే దేవుడు నువ్వు ఉన్నావు అనుకుని ఎక్కడికెక్కడ తిరగాల అయ్యండి తెలియదు మాకు. అలాగే తిరిగి సాయంత్రం వరకు టెస్టులు అవి జాయిన్ అయిపోయిందమ్మంటే ఈయన అన్నారండి ఉంటానంటే జాయిన్ అవుతానన్నారండి. ఆయన జాయిన్ చేసి నేను ఎవరికి చెప్పలేదండి. దేవుడే తోడున్నాడు కదా మాకు అనుకుని మేము అలాగే వెళ్ళామండి. మళ్ళీ తిరగక్కని లేకుండా ఆపరేషన్ చక్కగా చేసి పంపించారండి. డాక్టర్లు గట్ట చాలా బాగా చూశారు. దయప్రసలు ఫోన్ చేసింది ఎక్కడికి వెళ్ళారు చిన్నమ్మ డ్యూటీకి రాలేదంటే ఇలాగ వెళ్ళేవి అన్నాను. మళ్ళీ అక్క ఇలాగ చిన్న ఆపరేషన్ చేయించుకున్నాడంట అని పాఠం గారు చెప్పిందండి. చెప్తే ఊళ్ళో ఉన్నారంట. అయినప్పటికీ ఊళ్ళో ఉన్నా కానీ పాఠం గారి సంఘబిడ్డ మీదే ఆవిడకి ఉంటుంది. ఇక్కడ ప్రేమ చాలా ప్రేమ ఆవిడ. ఇలాంటి చావు దొరుకుతాం అందరికీ చాలా అదృష్టము. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి చూసినామన్నారంటండి. పాస్టర్ గారు వచ్చి చూసి ప్రార్థన చేశారు. ఇప్పుడు మా ఆయన గారికి అయితే బాగానే ఉన్నారండి. మళ్ళీ ఎల్లుండి చెకప్ చేయడానికి తీసుకెళ్ళాలి. మీరు అందరూ ప్రార్థనలో పెట్టింది ఆయనకి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఇక అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి ప్రార్థన చేసి పాస్టర్ గారు కూడా మరి వందనాలండి. మన కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఏ సంవత్సరం కూడా ఈ సంఘం కొరకు దాని ధైర్యంగా ఈ సేవ పరిస్థితి జరిపించాలని వాళ్ళ కొరకు మనందరూ ప్రార్థన చేద్దామండి. ఈ చిన్న సాక్షి దేవుడికి